రెండో అంశం ఆ చట్టంలో ఏంటంటే చేపల వేట కోసం ఎలాంటి వలలు వాడాలి, దాని థిక్‌నెస్ ఏమి ఉండాలి, ఎలాంటి మెషిన్స్ వాడాలి, ఆ మొత్తం వాటికి సంబంధించిన నియమ నిబంధనలు చేసే అధికారాన్ని ప్రభుత్వాలకి కట్టబెట్టడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలాంటి నియమాలు చేయొచ్చు. అంతేకాదు పలానా నీటి వనరుల్లో ఇంతకాలం వరకు మీరు అసలు చేపలు పట్టడానికే వీల్లేదని నిషేధం విధించవచ్చు. పలానా నదిలో ఒక 2 సంవత్సరాల వరకు చేపల వేట నిషేధం అని ప్రకటన చేయడానికి ఈ ఫిషరీస్ చట్టంలో అవకాశం ఉంది. పలానా ఊర్లో పలానా చెరువులో ఒక 6 నెలల పాటు చేపలు పట్టడానికి వీల్లేదు. మత్స్య సంపదకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇంకా అక్వాటిక్ యానిమల్స్కి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చేపల వేటని నిషేధించే అధికారం కూడా ప్రభుత్వానికి ఈ చట్టం ద్వారా దఖలుపడుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఈ చట్టానికి అనుగుణంగా ఎలాంటి రూల్స్నైనా చేసుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఈ చట్టానికి అనుగుణంగా పలు దఫాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రూల్స్ చేయటం జరిగింది. ఈ చట్టం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఫిషరీస్కి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తాయి. ఇది మత్స్య సంపదకు సంబంధించిన ఒక కీలక చట్టం.